మా అధిష్టాన నాయకుడు, మా నాయకుడు బీసీవైపీ భారత చైతన్య యువజన పార్టీ నాయకుడు రామచంద్ర యాదవ్ గారు పుంగనూరు కాన్స్టిట్యున్సీలో పోటీ చేస్తున్నారు. ఆయన అక్కడ ప్రచారంలో ఉన్నప్పుడు పుంగనూరు వైసీపీ అభ్యర్థి పెద్దిరెడ్డికి భయం పట్టుకుని మా నాయకుడు రామచంద్ర యాదవ్ ప్రజల్లోకి వెళ్తున్న విధానం చూసి ఎక్కడ ఆయనకు ఓటమి పాలవుతారని ఒక భయం కలిగి పెద్దిరెడ్డికి జ్వరం పట్టుకుని భయంతో వాళ్ళ కార్యకర్తలతో మా భారత చైతన్య యువజన పార్టీ బీసీవైపీ పార్టీ మహిళా కార్యకర్తలను కూడా వదలకుండా దాడి చేయడం జరిగింది. అసలు సిగ్గుందా మీకు అని అడుగుతున్నా. మీరు మగాళ్ళేనా అసలు అని అడుగుతున్నా. పెద్దిరెడ్డి మీరు మగాళ్ళైతే ఈ రకంగా బీసీవైపీ మహిళా కార్యకర్తల మీద ఈ రకంగా దాడి చేస్తారా? మీరు మనుషులైనా అసలు? ఇంత భయమా అసలు మీకు? మీరు భయంతో చేసిన దాడి అని నేను తెలియజేస్తున్నా. అరే ఎట్టుపోతుంది ప్రజాస్వామ్యం? ఒక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలన ఇదేనా? ఈ రకంగా రౌడీ పాలన చేస్తారా? మా భారత చైతన్య యువజన పార్టీ ప్రత్యామ్నాయ పార్టీ, ఏ పార్టీతో మాకు సంబంధం లేదు, ఏ పార్టీతో మాకు పొత్తు లేదు. ప్రజల కోసం ప్రజాసేవ చేయాలని చెప్పి ఇటువంటి స్వార్థపూరిత రాజకీయ నాయకులకి చెక్ పెట్టాలని చెప్పి స్థాపించిన పార్టీ బీసీవైపీ. ఆయన ప్రజల్లోకి వెళ్తున్నారు, ప్రజల కష్టాలు తెలుసుకుంటున్నారు, ఆయన ముందుకెళ్తున్నారు. పుంగనూరులో ఎక్కడ పెద్దిరెడ్డికి ఓటమి అవుతుందా అని చెప్పి ఈ రకంగా రౌడీలతో, చిల్లర రౌడీలతో దాడి చేయడం జరుగుతుంది. అసలు మన ప్రజాస్వామ్యం ఎట్టిపోతుందండి? ఒక ముఖ్యమంత్రి ఈ రకంగా పాలన చేస్తారా? ఇప్పటికే నేను చెప్పుకుంటూనే వస్తున్నా, మన ఆంధ్రప్రదేశ్ బీహార్ కన్నా ఘోరంగా అయిపోయింది. ఇప్పటికే మన ఆంధ్రప్రదేశ్ సగం ఖాళీ అయిపోయింది. ఉద్యోగాల కోసం పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోతున్నారు. ఇప్పటికే 50% ఖాళీ అయిపోయింది ఆంధ్రప్రదేశ్. ఇలాంటి రౌడీలను మీరు గెలిపిస్తే ముందు మన ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ఏమవుతుందని ఆలోచించుకోవాలి. ఈ పొత్తులు కాకుండా, ఈ రౌడీల్ని కాకుండా బీసీవైపీ పార్టీని గుర్తించి ఓట్లు వేయాలని చెప్పి తెలియజేసుకుంటున్నాం. మీరు ఒకసారి గుర్తించాలా? ఈ రకంగా మా అధిష్టాన నాయకుడికే సెక్యూరిటీ సేఫ్ లేనప్పుడు పార్టీకి పనిచేసి మేము ఈ రకంగా డోర్ టు డోర్ ప్రతిరోజు డోర్ టు డోర్ వెళ్ళే మాకేం సేఫ్టీ ఉంటుంది? అసలు సిగ్గుందా పెద్దిరెడ్డి? ఒకటే తెలియజేస్తున్నా పెద్దిరెడ్డి, మీకు ఈ ఎలక్షన్స్లో మా రామచంద్ర యాదవ్ గారు పొద్దుటూరులో, పుంగనూరులో నీకు ఓట్లతో నీ పుంగి పగలగొడతారని చెప్పి తెలియజేస్తున్నా పెద్దిరెడ్డి. రామచంద్రయ్య గారు ఒక్కొక్క ఓటుతో నీ పుంగి పగలగొడతారు పెద్దిరెడ్డి. చూసుకో, నువ్వు మగాడు అయితే ఆడాళ్ళ మీద, మహిళల మీద దాడి చేస్తావా? సిగ్గుందా? నువ్వు వయసు వచ్చింది, ఇంత వయసు వచ్చింది, బుద్ధి పెరగలేదా? మహిళా కార్యకర్తల మీద దాడి చేస్తారా? ఈ రకంగా కాన్వాయ్లు చూసుకుంటే ఇంత రాళ్లతో దాడి చేశారు. ఒక పార్టీ నాయకుడికే సేఫ్టీ లేని పరిస్థితి మన ఆంధ్రప్రదేశ్లో. ఎటుపోతుంది మన ప్రజాస్వామ్యం? సిగ్గు తెచ్చుకోవాలి ఇలాంటి పాలన చేసే నాయకులు. ఈ ఎలక్షన్లో పెద్దిరెడ్డి పుంగనూరులో నీ పుంగి పగల కొడతారు ఓట్లతో అని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇక్కడ